స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు గురువారం మంత్లీ క్లోజింగ్ అంటే కాంట్రాక్ట్స్ కూడా ఈ రోజు స్టాక్ మార్కెట్ లో క్లోజ్ అవుతున్నాయి. పైగా ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్లోజింగ్. సో ఈ రోజు అయితే మార్కెట్ ఎలా ఉండబోతుంది, కొన్ని కంపెనీలకు సంబంధించి ప్రత్యేకించి న్యూస్ ఏంటి ఒకసారి చూద్దాం. అయితే నిన్న నైట్ అంటే అమెరికన్ మార్కెట్ మాత్రం పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అలాగే నిన్న మన ఇండియన్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చూసినట్టయితే ఇద్దరు కూడా నెట్ బయర్స్ గానే ఉన్నారు. ఎఫ్ఐఎస్ 2170 కోట్లు బై చేస్తే డిఐఎస్ 1198 కోట్లు వాళ్ళు బై చేశారు. ఇద్దరు కూడా కొన్నారు, అసలు షేర్లు అమ్మలేదు. అదొక పాజిటివ్ గా మనం ఆలోచించాలి. పాజిటివ్ అంటే కూడా కాదు, యాక్చువల్ గా వీళ్ళు ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళకి సెటిల్మెంట్స్ ఏ స్టాక్ లో ఎంత తీసేయాలి, ఎంత యాడ్ చేయాలి అనేది వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటే దాని ప్రకారం మార్కెట్ లో ఈ రోజు కాస్త వోల్టాలిటీ ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ప్రెసెంట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే నిన్న మన క్లోజ్ అయిన దాంతో పోల్చుకుంటే బెటర్ గానే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే నిన్న మన మార్కెట్ లో 22,123 లో మనకి క్లోజ్ అయితే ఇక ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ 22,180 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఈ రోజు మన నిఫ్టీ 50 ఈ వోల్టాలిటీని తట్టుకుని ఒకవేళ పెరిగితే ఆ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి ఎక్కడ వరకు వెళ్లే అవకాశం ఉంది యాజ్ పర్ డే చార్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే. అలాగే ఒకవేళ మేజర్ సపోర్ట్ అనేది ఒకవేళ స్లిప్ అయితే కిందకి ఎక్కడ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అనేది ఒక్కసారి మనం చార్ట్ చూసి గమనించినట్లయితే 22,123 లో నిన్న మనకి మార్కెట్ క్లోజ్ అయింది. సో ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ అయితే 22,180 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది ఇప్పుడు. సో మనకి ఇదే స్పాట్ లో అంటే ఇంచుమించు 22,200 దగ్గరలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అది గానీ ఓవర్కమ్ అయితే 22,300 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. సో అక్కడ 22,123 ఇక్కడి నుంచి కానీ స్లిప్ అయ్యి కిందకి గానీ వస్తే 21,900 వరకు కూడా తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇది మనం ఆ నిఫ్టీ 50 లో మనకి అసలు ఎంత వరకు ఈ రోజు క్లోజ్ అయ్యేది అని అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా మనం ఆలోచించుకోవచ్చు. ఇక పర్టికులర్ గా కంపెనీస్, స్టాక్స్, దానికి సంబంధించిన న్యూస్ కూడా ఈ రోజు మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి, వాళ్ళ ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఎటువంటి ప్లాన్ చేయాలి, ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని వదిలేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ విధంగా పెర్ఫార్మ్ చేయబోతున్నాయి అనే సంబంధించిన కాన్సన్ట్రేషన్ అన్ని కంపెనీలకి ఉండబోతుంది ప్రధాన. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ముందుగా మనం ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి న్యూస్ చెప్పుకుందాం. ఎందుకంటే దీంట్లో ఈ క్లోవర్-డెల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాళ్ళు వాళ్ళకున్న వాటా 2.25% వాటా కంపెనీలో, అంటే ఒక బ్యాంక్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, దాంట్లో 1% స్టేక్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. సో అలాగా 2.25% వాటా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో, అంటే సుమారుగా దానికి వాల్యూ వచ్చి 1,200 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. సో ఇంత బల్క్ స్టేక్ ని వాళ్ళు అమ్మబోతున్నారు ఈ రోజు అనేది తెలుస్తుంది. 2.25% స్టేక్ ని ఒక్కసారిగా అమ్మితే మార్కెట్ లో ఆ స్టాక్ పరిస్థితి ఏంటి? పైగా ప్రస్తుతం 78 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. వీళ్ళు 75 రూపాయల చొప్పున అమ్మబోతున్నట్లుగా తెలుసు. అంటే ఖచ్చితంగా ఒక 5% తక్కువకి వీళ్ళు అమ్మినట్లయితే ఇక షేరు అంతకంటే ఎక్కువ పెట్టి కొనేవాళ్ళు, ఇక ఎంత రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత కొట్టుకున్నా, ఎంత పెంచినా, ఎంత పెరిగినా రేట్ అనేది ఎవరి వల్ల కాదు. అంత బల్క్ లో 75 రూపీస్ కి అమ్మినప్పుడు అంటే 5% అంటే ఖచ్చితంగా తగ్గి అమ్మేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి మొత్తం ఉన్న వాటానే 2.25%, ఆ మొత్తం వాటాని వీళ్ళు అమ్మదలుచుకున్నారు. సో ఈ రోజు ఎటువంటి వోల్టాలిటీకి గురిగానుందో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూద్దాం. జైడస్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీకి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ నెల మార్చి 18 నుంచి మార్చి 27 వరకు కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు క్లీన్ చిట్ గా వాళ్ళు ఓకే అని చెప్పలేదు. వాళ్ళకి 4 అబ్జర్వేషన్స్ గమనించి అంటే మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందిగా ఒక 4 అబ్జర్వేషన్స్ ఇచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది జైడస్ లైఫ్ సైన్స్. యాక్చువల్ గా ఏంటంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఏదైనా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక క్లీన్ చిట్, ఓకే ఆ ఇన్స్పెక్షన్ క్లోజ్ అయిపోయింది అంటేనేమో ఒక పాజిటివ్ గా తీసుకోవాలి. ఏదైనా అబ్జర్వేషన్స్ ఇచ్చారు అంటే అది కాస్త మరీ మేజర్ మైనస్ కాదు, ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఈ జైడస్ లైఫ్ సైన్స్ కి అయితే ఒక 4 అబ్జర్వేషన్స్ ని గమనించి వాళ్ళకి లెటర్ ఇష్యూ చేసింది. ఇక అలాగే ఇంకొక ఫార్మా కంపెనీ అల్కమ్ లాబొరేటరీస్, ఈ కంపెనీ కూడా యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది కూడా ఇదే నెలలో మార్చి 19 నుంచి మార్చి 27 వరకు బడ్డీ యూనిట్ కంపెనీకి ఉన్న యూనిట్ లో యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ జరిపింది. అయితే వీళ్ళకి ఎక్కువగా మోడిఫికేషన్స్ ఉన్నట్టుగా ఇచ్చింది. అంటే ఒక 10 అబ్జర్వేషన్స్ ని గమనించి 483 ఫామ్ ని జారీ చేసి 483 ఫామ్ జారీ చేసిందంటే నువ్వు ఖచ్చితంగా మేము చెప్పిన మోడిఫికేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకున్నట్లయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కంపెనీకి ఒక మైనస్ అని చెప్పాలి ఈ ఇన్స్పెక్షన్ సంబంధించి. ఇది అల్కమ్ లాబొరేటరీస్ సంబంధించి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఇప్పుడు ఇయర్ మారుతుంది, ఫైనాన్షియల్ ఇయర్. వాళ్ళు కూడా ఈ ప్రొడక్షన్ ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల చిన్న ప్లాంట్స్ అడాప్ట్ చేసుకోవటము, వాళ్ళు కొనుగోలు చేయటము, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేశారు. సో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అడిషనల్ గా కూడా బ్రహ్మాండంగా చేసాము అన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. 2.4 మెట్రిక్ టన్స్ పర్ యానం ని అడిషనల్ గా మేము ప్రొడక్షన్
చేసామన్నట్టుగా అల్ట్రాటెక్ చెప్తోంది. అంతేకాకుండా కంపెనీ ఇంకొక అప్డేషన్ ఏంటంటే O2 రెన్యూబుల్ ఎనర్జీ అనే కంపెనీలో ఒక 26% వాటాని కొనుగోలు చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. ఆ 26% వాటా యొక్క వాల్యూ వచ్చి సుమారుగా 15.68 కోట్లు, అంటే దాదాపుగా ఒక 16 కోట్ల విలువ గల వాటాని O2 రెన్యూబుల్ ఎనర్జీలో అల్ట్రాటెక్ కొనబోతుంది. ఇక ఈ ఫండ్ రైజింగ్ పనిలోని చాలా కంపెనీలు, ఈవెన్ ప్రభుత్వం కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో చాలా హ్యూజ్ అమౌంట్ లో ఈ ఫండ్స్ రైజ్ చేసే ప్లాన్ ఉంది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సో అది ఎంత ఏంటి అనేది కూడా మన తర్వాత అప్డేట్ చేద్దాం. ఇప్పుడు ఈ కంపెనీస్ ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక హోటల్ ఇండస్ట్రీలో ఉన్న చాలెట్ హోటల్స్ ఈ QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. 1200 కోట్లు ఫండ్స్ రైజ్ చేయాలని చెప్పి ఈ కంపెనీ ప్లాన్ చేస్తుంది. అయితే QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే షేర్స్ ఫ్లోర్ ప్రైస్ 780 రూపాయలుగా ఇవ్వబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే 10% అది తక్కువ అని చెప్పాలి. టెక్స్మేకో రైల్ ఈ కంపెనీ కూడా ఫండ్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. QIP ద్వారానే ఒక 250 కోట్లు ఫండ్స్ ని సమీకరించాలి అనే పనిలో ఉంది టెక్స్మేకో. ఇది కూడా వాళ్ళ యొక్క షేర్ 155 రూపీస్ ఇష్యూ ధరతో ఇవ్వాలి, అలా ఇచ్చి ఆ ఫండ్స్ ని కలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఆ కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఇది కూడా ఇష్యూ చేసే ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 5% తక్కువకే ఇష్యూ చేయాలనే ఆలోచన ఉంది టెక్స్మేకో. GMR ఎయిర్పోర్ట్, ఆల్రెడీ GMR ఎయిర్పోర్ట్ అనేది విశాఖపట్నం దగ్గర భోగాపురం దగ్గర న్యూ ఎయిర్పోర్ట్ పనిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, అంటే అది సపరేట్ దానికి ఎంటైటీ స్టెప్ డౌన్ ఆర్గనైజేషన్ ఆ వర్క్ చేస్తుంది భోగాపురం. అయితే ఈ విమానాశ్రయం సంబంధించి ప్రాజెక్ట్ లో 677 కోట్లు ఒక ఫస్ట్ ఫేజ్ గా ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దానికి గాను NIF నుంచి ఒక 394.88 కోట్లు, అంటే దాదాపుగా 395 కోట్లు ఫండ్స్ రిలీజ్ అవబోతున్నట్టుగా అప్డేట్ చేసింది GMR ఎయిర్పోర్ట్. సుదర్శన్ కెమికల్స్ ఈ కంపెనీ అనేక రకాల కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతుంది. అందులో పెయింట్స్ రిలేటెడ్ గా ఉండే కెమికల్స్ కూడా మార్కెట్ చేస్తుంటది ఈ కంపెనీ. అయితే ఈ కంపెనీ లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే ఒక 3 ప్రొడక్ట్స్ ఇన్నోవేటివ్ గా తయారు చేసిన పెయింట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని విడుదల చేసేట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్ లో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఆ ప్రొడక్ట్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తుంది సుదర్శన్ కెమికల్. ఇసాబ్ ఇండియా ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రతి ఈక్విటీ షేర్ కి 24 రూపాయల చొప్పున ఇంటర్మ్ డివిడెండ్ ని ప్రకటించబోతుంది ఇసాబ్. దీనికి రికార్డు తేదీగా April 5th 2024 నిర్ణయించింది కంపెనీ. అంటే April 5వ తేదీ నాటికి ఇసాబ్ ఇండియాలో ఎవరికైతే షేర్లు ఉంటాయో వాళ్ళకి ప్రతి షేర్ కి 24 రూపాయల చొప్పున రాబోతుంది. అయితే ఒకవేళ ఎవరికైనా షేర్లు లేకపోతే అదే కొత్త ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ కొనుక్కోవాలని ఆలోచన ఉంటే, అంటే కొనమని నేను చెప్పట్లేదండి, చెప్తున్నాను. అసలు ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు డివిడెండ్ వస్తుంది ఒక కంపెనీలో, ఈ కంపెనీనే కాదు ఎనీ కంపెనీ ఒక డిక్లేర్ చేసింది, దానికి ఒక రికార్డ్ డేట్ చెప్పారు. అయితే ఆ రికార్డ్ డేట్ నాటికి మనము ఈ యొక్క డివిడెండ్ ని పొందాలి అంటే మార్గం ఏంటి అంటే ఆ రికార్డు డేట్ ఎప్పుడైతే కంపెనీ ఫిక్స్ చేసిందో ఆ రికార్డు తేదీ నాటికి కొనాలి షేర్స్. లేదంటే అదే రోజైనా సరే షేర్స్ పర్చేజ్ చేసినట్లయితే కంపెనీ ఏం చూస్తుందంటే రికార్డు డేట్ రోజున అందరి డిమాట్ అకౌంట్ లో ఎవరెవరి డిమాట్ అకౌంట్ లో అయితే షేర్స్ హోల్డ్ అయి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే డివిడెండ్ ఇవ్వాలని చెప్పి కన్సిడర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే లేదా 2 days తర్వాత మళ్ళీ షేర్లు అమ్మేసినప్పటికీ ఆ రోజు ఒక్కరోజు మన అకౌంట్ లో డిమాట్ అకౌంట్ లో షేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ డివిడెండ్ అనేది అకౌంట్ లో పడిపోతుంది. సో ఇదండి. సో ఈ ఇసాబ్ ఇండియా అనేది ప్రతి ఈక్విటీ షేర్ కి 24 రూపాయల చొప్పున ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ April 5th 2024. ఇక REC కంపెనీ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో 1.6 lakhs crores రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని బోర్డు ఆమోదించింది అనేది కంపెనీ. ఎందుకంటే ఇది ఇండస్ట్రీస్ కి, పవర్ ఇండస్ట్రీస్ కి వాటికి ఫైనాన్స్ చేసే బిజినెస్ లో ఉంది. ఇది వేరే ఫర్మ్స్ ద్వారా ఫండ్స్ మొబిలైజ్ చేస్తూ ఉంది. అలాగే ఇచ్చే లోన్స్ కూడా హ్యూజ్ అమౌంట్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి పెంచాలి అనే ఆలోచన కూడా ఉంది REC. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో 10,000 కోట్ల విలువ గల ఇన్ఫ్రా బాండ్స్ ఇష్యూ చేయాలి అనే ప్లాన్ లో ఉంది బోర్డు. ఆల్రెడీ దానికి సంబంధించి బోర్డు అనుమతి కూడా లభించింది అన్నట్టుగా కంపెనీ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేస్తూ ఉంది. ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 10,000 crores వర్త్ ఇన్ఫ్రా బాండ్స్ ని ఇష్యూ చేయబోతుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అది ఏంటి అన్నది అటు తర్వాత అప్డేట్ చేస్తారు. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఇక ఫండ్స్ సేకరించే పనిలో ఉన్న కంపెనీలో మరో కంపెనీ NHPC. ఇది కూడా 2025 సంవత్సరంలో 6,100 కోట్లు ఫండ్స్ ని సమీకరించాలి. లోన్ తీసుకుంటం ద్వారా వేరే మార్గం ద్వారా మొత్తానికి 6,100 కోట్లు అయితే సమీకరించాలి అనే పనిలో ఉంది NHPC 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో. ఇక నెక్స్ట్ కంపెనీ ఇమామి. ఈ కంపెనీ బ్రిల్లర్ సైన్స్ లో ఆ కంపెనీకి 4.64% వాటా ఉన్నట్టుగా కంపెనీ చెప్తోంది. అంతే వాటాని ఆ మిగిలిన వాటాని కూడా కొనబోతున్నట్టుగా ఇమామి కంపెనీ అప్డేట్ చేస్తుంది. బ్రిల్లర్ సైన్స్ కంపెనీలో 4.64% వాటాని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు, దానికి సంబంధించి ఆ షేర్స్ పర్చేసింగ్ అగ్రిమెంట్ మీద కూడా సంతకాలు చేసినట్టుగా ఇమామి కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక JSW ఎనర్జీ విషయానికి వస్తే ఆ కంపెనీ కూడా April 2వ తారీఖు నాడు వాళ్ళ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని
చేసుకుని QIP ద్వారా గానీ లేదా అదర్ ఆల్టర్నేషన్ సోర్సెస్ ద్వారా వాళ్ళు కూడా ఫండ్స్ రేజ్ చేయాలనే ప్లాన్ లో ఉంది JSW ఎనర్జీ. అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు మనకు అర్థమైంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ లో 2025 లో ఇక చాలా కంపెనీలు కూడా మనకి రాబోతున్నాయి. ఇక న్యూస్ లో కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క న్యూ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఇయర్, ఈ ఫండ్స్ రైజ్ చేయడం, ప్రొడక్షన్ సంబంధించిన ఎక్స్పెన్షన్ పనులు ఉంటాయి కంపెనీలు. అందులో నెక్స్ట్ ఇక 4 రిజల్ట్స్ అంటే Q4 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఈ 31st మార్చి అయిపోయినట్లయితే ఇక 4th క్వార్టర్ రిజల్ట్స్ సంబంధించిన ఊహాగానాలు, ఎస్టిమేషన్స్, ఒక్కో కంపెనీ కూడా రిజల్ట్స్ ని ప్రకటించే పనిలో ఉండబోతున్నాయి. ఇవన్నీ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఇవన్నీ కూడా మార్నింగ్ అప్డేట్ చేస్తున్నాను. యాక్చువల్ గా మనకి ఈవినింగ్ కి మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ న్యూస్ అనేది అప్డేట్ చేద్దాం ఉద్దేశంతో మార్నింగ్ న్యూస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.